5 సంవత్సరాల బతకనే ఉంటారు. లేదంటే కళ్ళు మూసుకోండి, మీ వాడు చెప్పాడు కదా, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతారు. గతంలో కూడా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్న వెంటనే వచ్చేసింది, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనకు అవకాశం వస్తుంది అన్నారు. అంటే వారి యొక్క కార్యకర్తల్ని కేడర్ని కాపాడుకోవడం కోసం వారి నేను చెప్పుకోవచ్చు దాన్ని. ఎవరు వాళ్ళు ఏదైనా చేసుకోండి, కాబట్టి పడుకోమని 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. రైట్ రాము గారు, బత్తుల రాము గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి ఒక్కొక్కటిగా గత ప్రభుత్వంలో గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి క్రమంలో ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఏ మేరకు ఎంత తొందరగా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తానేది చూద్దాం. అయితే మరి రెడ్ బుక్ పరిస్థితి ఏంటి బత్తుల రాము గారు? మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇంకా సమయం దాదాపు ప్రభుత్వం వచ్చి 4 రోజుల దాకా అవుతా ఉంది, మరి రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. మరి వాళ్ళ అందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ అదే నిద్ర పట్టట్లేదు సార్. పాపం రాత్రులు సరిగ్గా నిద్ర ఉండట్లేదు, సరిగ్గా తింటున్నారో లేదో తెలియదు. మీరు పాలన చేయండి, ఫస్ట్ నిద్ర మాత్రం తర్వాత తీసుకుంటారు కానీ ముందుకు నిద్ర మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. మీరు సంక్షేమాన్ని అందించండి ఫస్ట్. త్వరలో మేము వాటిని కూడా పంపిణీ చేస్తాం తప్పనిసరిగా. మీ కార్యకర్తలు అందరికీ చేయాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకోకండి. మీ కార్యకర్తలు నిద్ర మాత్రలు పంపించే పరిస్థితి తెచ్చుకోకండి. పాలన చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. పాలన చేయకపోతే మీరే నిద్ర మాటలు తీసుకోవాల్సి వస్తుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నా, మేము అడగడానికి పరిమితం. ఇప్పుడు మేము చేయడానికి పరిమితం కాదు కాబట్టి. దయచేసి ఆగండి. రాము గారు, నాకు డౌట్ ఉంది. ఈ రోజు పింఛన్ల కార్యక్రమం దాదాపు మీరు గెలిచిన 11 మంది వైసీపీ పక్కన పెడితే 164 మంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తున్నారు. మరి వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉందా లేదా, లేకపోతే మీ ఇన్ఛార్జీలే వెళ్ళి పంపిణీ చేస్తున్నారా? ఇప్పుడు ఇది ఈ రోజు నన్ను రమ్మని ఎవరో ఫోన్ చేయలేదు సార్. ఇది పంపిణీ వ్యవస్థ అనేది ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీ వాయిస్ మీట్లో పడింది రాము గారు. స్టార్ట్ చేసి పంపిణీ చేస్తాం. మీరు చెప్తే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మనాయుడు గారు వాళ్ళందరూ స్వీట్స్ పెట్టారు సార్. మాకు 7,000 రూపాయలు తీసుకోవడానికి ముందే వాళ్ళందరూ కూడా స్వీట్స్ పెట్టారు. ఎందుకమ్మా స్వీట్స్ అంటే, అలా కాదయ్యా, మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4,000 రూపాయలు చేశారు, మా ఇంట్లో మా పిల్లల దగ్గర, మా మనవాళ్ళ దగ్గర మాకు గౌరవం పెరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 500-1000 రూపాయల పిల్లలకి ఇచ్చుకుంటారు కదా. పడుతున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి కళ్ళల్లో. అంటే ఇప్పుడు రాము గారు అంటే ఇంతకు ముందు వాళ్ళకి పింఛన్ 500-1000 రూపాయలు ఇచ్చినప్పుడు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారం అయ్యేవాళ్ళు ఇంటికి. సో ఈ రోజు ఇంకో వృద్ధులు ఎక్కువ ఉంటే బాగుండు, ఇంటికి ఆదాయం ఎక్కువ వచ్చింది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్ సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ ముసలోడిని ఎక్కడ పెంచుతాం మనం, వీళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, వీళ్ళు తొందరగా పోతే పోవట్లేదని అనుకునే. అవును, అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళకు ఒక గౌరవం, ఒక మర్యాద. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి మరి చక్కగా డబ్బులు ఉంటున్నాయి, వారికి ఏం పెద్ద ఖర్చు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సో వారికి ఒక గౌరవం పెరుగుతూ ఉంది. రైట్ రాము గారు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రాము గారు మళ్ళీ వస్తాను. నారాయణమూర్తి గారు, ఇప్పుడు నేను ఇందాకైతే రాము గారిని అడిగిన 11 నియోజకవర్గాల్లో అంటే ఈరోజు పులివెందులు ఎవరు పెంచిన పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు? నాకు తెలిసి దాదాపుగా తెలుగుదేశం అభ్యర్థులు చేస్తున్నట్టున్నారు. ఎవరు చేసినా కూడా ప్రోటోకాల్ పాలిస్తే మంచిది. ఎందుకంటే మేము కక్ష సాధింపుగా పోతాము అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు కాదు, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 44 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఉంది. ఇవాళ 82 పుట్టిన పార్టీ, ఇవాళ 2024 అంటే 45 సంవత్సరాలు. సో అట్లా కాదు, మేము పెన్షన్లు అనేది ప్రజలకు పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు అందరినీ భాగస్వామ్యం చేస్తాము అని అందరికీ సమానమైన ప్రోటోకాల్. మా పార్టీ వాళ్ళకి ఎలా ఉంది, మీ పార్టీలకు ఎలా ఉంది అనేది కాకుండా అందరూ సమానంగా చూసి ఒకరికొకలాగా చేయకుండా చేసే కార్యక్రమం చేస్తారా, లేదు మీకు నచ్చినట్టు చేస్తారా చేయండి. అది మీ విద్యుత్కు వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు, ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటది. మనం చెప్పినట్టు చేయరు, అలా చెప్పకపోతే వాళ్ళు మానరు. సో ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేద్దాం. అయితే అంటే మీరేం చేశారు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రోటోకాల్ పాటించారా, లేకపోతే మీ ఇన్ఛార్జిలే మరి అన్ని తాము ఎమ్మెల్యేలుగా వ్యవహరించారా? అదే చెప్తున్నా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పేసి వచ్చిన వెంటనే చెప్పిన సందర్భం మరి మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు ఏ ఎమ్మెల్యే వచ్చినా లేదంటే లోకల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి ఫస్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భం పాటించలేదంటారా అనుకోవచ్చా? ఓకే, పాటించాలంటే వాళ్ళు తీరుతెన్నుని బట్టి ఇవన్నీ లోకల్ ఈక్వేషన్స్ బట్టి ఉన్నాయేమో కానీ ప్రోటోకాల్ ఇవ్వాల్సిందని చెప్పారు. ఇవాళ లోకల్ ఏదైతే ఈ కార్పొరేషన్స్ కానివ్వండి లేదంటే లోకల్ సంస్థలు ఏవైతే ఉంటాయో నియోజకవర్గ పరిధిలో వాటికి కూడా ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు. మీరేం చేస్తారనేది మీ విజ్ఞతకు వదిలేస్తాం. రెండోది ఎవరు చేసినా కూడా మీరు ఎట్లా చేసినా వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా లబ్ధిదారులు డబ్బులు వెళ్ళేది చూడండి. మనకు కావాల్సింది అది. ఇప్పుడు మీరు ఎలా ఇచ్చారు ఎవరిచ్చారు అనేది కంటే కూడా మీరు వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారుడు అర్హత ఉన్న లబ్ధిదారుడికి మీరు పెన్షన్ దాంట్లో అవినీతి లేకుండా, ఎందుకంటే ఇది ఒక్కలా రెండు కాదు కదా, 66 లక్షలకు పైగా ఇక్కడ అవినీతి ఉండడానికి సాక్షాత్తు పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో ఎమ్మెల్యేల పర్యవేక్షణలో జరుగుతా ఉన్నాయి. ఎవరు పర్యవేక్షణ కానివ్వండి రైట్. నేను అనేది ఒకటే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరే విధంగా చేయగలిగితే మీరు మంచి చేసినట్టు అవుద్ది. లేదు దాంట్లో చిలకొట్టుళ్ళు మధ్యలో మా వ్యవస్థ ఒకటి ఉంటది, మళ్ళీ జనభూమి కమిటీలే వస్తాయనేది వింటున్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు అది కన్ఫర్మేషన్ నేను చెప్పేది ఆ కమిటీ లాంటివి మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు లోకేష్ బాబు గారు చెప్పడం విన్నాం కదా మనం, మా కార్యకర్త ఎవరికి చెప్తే వాళ్ళకే పథకాలు వెళ్తాయి తప్ప వేరే వాళ్ళకి ఉండవు, ఆయన చెప్పిన వాళ్ళకి వెళ్తాయని చెప్పింది మీరు గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను ఆయన మాట్లాడినప్పుడు మీకు ఉటంకిస్తున్నా. ఎలా అన్నా నేనేమన్నానంటే దాన్ని మీరు ఏ విధంగా లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా నేను చెప్పేది జరుగుతుందా లేదనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం అంటున్నా చూసుకోండి. ఇప్పుడు మా సోదరుడు నారాయణమూర్తి దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంటో నీతి సూత్రాలు ప్రవచనాలు చెప్తున్నాడు. మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ పాటించారా? ఏ రోజు పాటించారు? మీ సొంత ఎంపీనే లోపల పెట్టి కొల్లబొడిచిన మీరు, అసలు నియోజకవర్గాన్ని రానివ్వకుండా చేసిన మీరు, తర్వాత మీ నంది కొట్టుకుని ఎమ్మెల్యే అనుకుంటా మొట్టమొదటిగా మీ యొక్క ప్రభుత్వం మీద గళం ఎత్తాడు. ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అతనికి ఏ రోజన్నా మీ రోజు ప్రోటోకాల్ పాటించి చేశారా? మీరు ఎక్కడికక్కడ మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగానే మీరు పార్టీ ఇన్ఛార్జీలు పెట్టించి వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. మీరు ఆ గౌరవాలు పాటించేది, సాంప్రదాయాలు పాటించేది, ప్రోటోకాల్స్ పాటించేది. సరే వాళ్ళు పాటించలేదు సరే శాంతి ప్రసాద్ గారు, మరి మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పాటిస్తుందా? ఎమ్మెల్యేలకు గెలిచిన అదే చెప్తున్నాను. ఇవాళ మీరు పులివెందుల ప్రశ్న వేశారు. నిజంగా ఆయన ఉంటే అక్కడ ఆయనతోనే ఇచ్చేవాళ్ళేమో. ఓకే, అంటే ఆయన ఇవ్వటానికి ఇష్టపడరనా మీ అభిప్రాయం? పింఛన్ లాంటి ఆయన చేత్తో పంచడానికి ఇష్టపడరనా మీ అభిప్రాయం? ఇష్టపడతాం కదా సార్, వాళ్ళకి రక్త కన్నీరు వస్తుంది సార్. దాసరి నారాయణరావు దాసరి అతను మా చిన్నప్పుడు నాగభూషణం ఉండేది డైలాగు రక్త కన్నీరు అనే నాటకంలో. వీళ్ళది ఆ టైప్ మనస్తత్వం, చివరిలో కొట్టుకుంటాడే అట్లా. చాలా అయిపోతాడు. ఆ ముఖ కళ్ళు ఎవరికి మనం నిజంగా ఫోటోలు తీసుకుంటే చాలా బాగుంటది, వీడియో తీస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు మా సోదరుడు తడపతి చంద్రశేఖర్ నియోజకవర్గంలోకి వెళ్ళాడు, పంచుతుంటాడు, ఈ పార్టీకి మొదలు పెట్టుంటాడు. మీరు కావాలంటే అతను లైన్ లో తీసుకోండి, వైసీపీ ఎమ్మెల్యేనే కదా. అవును, మీరు మేము మీలాగా నీచ నికృష్టమైన పనులు, సాంప్రదాయాలు దాటిన పనులు మేము చెయ్యం. మేము దూరంగా ఉంటాము, ప్రోటోకాల్స్ పాటిస్తాము, ఎవరి హక్కులు వాళ్ళకి కాపాడుతాము, సభా సాంప్రదాయాలను ఎప్పుడు పాటిస్తాము, శాసనసభ్యుల గౌరవాలను ఎప్పుడు కూడా మేము తక్కువ చేయము. కాబట్టి ఇక నుంచి అయినా రక్త కన్నీరు ఆపుకొని మీ కళ్ళమట మేము చేసిందే చెప్పిందే చేస్తున్నాము, మేము చేసేదేంటో కళ్ళు విప్పాటు చూడండి, చెవులారా వింటూ నేర్చుకోండి, తర్వాత నోటికి పని చెప్పని నేర్చుకోండి. అంతేగాని నోరు ఉంది కదా దేవుడు ఇచ్చాడు కదా అని మీరేదో నీతి సూక్తులు మాకు చెప్తానంటే ఇంకా కష్టం నారాయణమూర్తి. కొద్దిగా నీ గ్రూప్ కూడా నవరాత్రి రాసుకొని కొద్దిగా అది మీరు చేస్తున్నారు. అధికారం వచ్చినప్పుడు కొంచెం అహంకారం తగ్గాలని మీరు దాన్ని బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. తప్పే ఉంది.
రైట్, ఎమ్మెల్యే గారు ఫోన్ తీయట్లేదు, సో ఆయనతో ఈవినింగ్ అయినా ఒకసారి మనం మాట్లాడతాం. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలకి కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్ము మీరు ఇచ్చినప్పుడు జగన్ జేబులో సొమ్మా? రైట్. అది ఎవరు రాము గారు, మీరు ఊహించుకుంటున్నారు. నారాయణమూర్తి గారు సమయం లేదు. రాము గారు, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? నిజంగా ప్రోటోకాల్ గనక ఇచ్చి ఉన్నట్లయితే ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంశాలన్నీ వదిలేసి, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు అన్ని కలిసి కూడా ఒక ప్రభుత్వాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని అన్ని సంక్షేమ పథకాలు మరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కక్ష సాధింపు చర్యలు మా దగ్గర లేవు, మాకు ప్రజలందరూ కూడా సమానమే అన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలను కూడా వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించి వారికి గౌరవాన్ని, గుర్తింపుని నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి ప్రోటోకాల్ కనుక ఇచ్చేటువంటి కార్యక్రమం కనుక చేపడితే నిజంగా అద్భుతమైనటువంటి పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి శాసనసభ్యుడికి, ప్రతి పార్లమెంటేరియన్కి, ప్రతి ప్రజాప్రతినిధికి కూడా సంపూర్ణమైనటువంటి గౌరవం ఇస్తుంది అనేది ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్. కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కూడా కొంచెం మీరినా కూడా అవతల వ్యక్తిని గౌరవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, మీరు మొన్న చూసారు ప్రమాణ స్వీకారం టైంలో అసెంబ్లీలో, అందులో లేకపోయినా సాంప్రదాయం కాకపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదట జగన్ గారిని పిలవడం జరిగింది. సో దానికి వైసీపీ అబ్జెక్షన్ తెలిపింది. ముఖ్యమంత్రి గారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రమాణ స్వీకారం చేయించాలి కదా, మీకు కావాల్సిన వాళ్ళని, మీకు నచ్చిన వాళ్ళందరినీ ప్రమాణ స్వీకారాలు చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చేయించారని. కాదు సార్, కాదు, అది కాదు సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి, మంత్రులు తర్వాత మంత్రులు అనే వాళ్ళు కూడా ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి భాగం సార్. అవును. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి మంత్రుల తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయటం అనేది సభా సాంప్రదాయం వ్యతిరేకమైనా కూడా ఆయన అధిగమించి దాన్ని పక్కన పెట్టి ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఎందుకంటే గౌరవనీయమైన వ్యక్తి ఆయన గౌరవించాలి, ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు, రెస్పెక్ట్ ఇచ్చారు. అదే రెస్పెక్ట్ వాళ్ళ గ్రామాల్లో కూడా కొనసాగుతా ఉంది. వాళ్ళు వెనకపోవడం, ఇప్పుడు ఆయన సభలో వచ్చి కూర్చోలేదు, వెళ్ళిపోయారు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరో కూడా వచ్చి కూర్చునేటటువంటి పరిస్థితి లేదు. ఈవేళ అలాంటి వ్యక్తులు జనంలోకి వెళ్ళి, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి 4,000 రూపాయలు పింఛను ఉండి జగనన్న ఇస్తాడని చెప్పింది. ఇవాళ జగనన్న ఆయన చెప్పడానికి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు, లోకేష్ గారు ఇస్తున్నారని చెప్పాలి. అవును, రైట్. లేదండి, వెళ్ళలేదు వాళ్ళు, జనంలోకి వెళ్ళే పరిస్థితి వాళ్ళకి లేదండి. రైట్. ఏదైతేనేమి రాము గారు, ఈ కూటమి ప్రభుత్వం పక్షపాత ధోరణి వ్యవహరించకుండా అందరికీ, అర్హులందరికీ కూడా సమానంగా వారికి సంక్షేమాన్ని అందించాలని అందరూ కోరుకున్నారు. అదేవిధంగా వైకాపా ఎమ్మెల్యేలని వారిని హేళన చేయకుండా అసెంబ్లీలో వారికి మైక్ ఇవ్వాలని, అదేవిధంగా నియోజకవర్గాల్లో వారికి ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీల్లో ఛాలెంజింగ్ ఉన్నటువంటి హామీ ఏదైతే ఉందో, పింఛన్లు 4,000 రూపాయలకి పెంపు అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి విజయంగా ఈ ప్రభుత్వం ఖాతాలు అయితే వేయచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొందుకు నారాయణమూర్తి గారు, ఈవీసీ నవరత్న మాజీ వైస్ చైర్మన్, బత్తుల రాము గారు, రాజోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్, అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చింది.